అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పివి శివప్రసాద్, కార్డియాలజిస్ట్. సో ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాము, మనకి ఒక ఇంజెక్షన్ చేయగానే హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిపోతుంది, హార్ట్ అటాక్ రాదు అనేది. సో అది ఎంతవరకు వాస్తవం, దానిలో నిజం ఎంత ఉందని చాలా మంది పేషెంట్స్ అడుగుతా ఉన్నారు. సో మనం దానిలో గమనించినట్టయితే అది కరెక్ట్ కాదండి, అది ఫాల్స్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంక్లిజిరాన్ అనేది ఒక ఆర్ఎన్ఏ బేస్డ్ డ్రగ్ అండి. సో దట్ PCSK9 అనే ప్రోటీన్ ఇనిబిట్ చేస్తుంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే కొలెస్ట్రాల్, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గి, ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం ద్వారా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకునే తత్వం కూడా తగ్గుతుంది. అంతేగాని ఇది మ్యాజిక్ మాలిక్యూల్ ఏం కాదు. ఒక ఇంజెక్షన్ చేయగానే హార్ట్ అటాక్ రిస్క్ పూర్తిగా దూరం అవ్వదు. సో మన ఈ ఇంజెక్షన్ ఎవరికి చేసుకోవాలి, ఎవరికి ఈ డ్రగ్ ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, బాగా సివియర్ హార్ట్ అటాక్ వచ్చి గుండె రక్తనాళాల్లో బాగా కొవ్వు పేరుకున్న వాళ్ళకి, సో బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతిరోజు చేసుకోకర్లేదు. సో దట్ 6 months ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత 3 months ఒక ఇంజెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీ 6 months చేసుకుంటే సరిపోతుంది.